शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। पर्तीश्वर महादेव दिव्यज्ञानप्रदायक वाक्शक्तिं ज्ञानशक्तिं च देहि मे मार्गदर्शक। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चंद्रार्कमरुद्गणेभ्यः। త్రిజటుడు అనే వృద్ధ బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేసిన విషయం చెప్పుకున్నాం. తర్వాత శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కూడాను నీవు కూడా వేద పండితులను బ్రహ్మచారులను అంతఃపురంలో స్వస్తివాచనాలు పలికే వారిని అందరినీ కూడా నీ సంపదలతో ఆనందింపచేయమన్నాడు. ఆ విధంగానే అన్న చెప్పిన విధంగానే లక్ష్మణుడు కూడాను సంపదలతో సంతృప్తులను చేసినాడు. యోగ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా సంతృప్తులను చేశారు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరే ముందు తండ్రి గారి ఆశీస్సులు పొందాలి. అందుకని దశరథుణ్ణి దర్శించుకోవడానికి దశరథుని మందిరానికి వెళ్ళారు. ఆ బయలుదేరేప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు కూడాను ఆయుధాలు ధరించి ఉన్నారు. నిన్ననే చెప్పుకున్నాం వాళ్ళు దివ్యాయుధాలను చేతికి తీసుకున్నారు. ఆ దివ్యాయుధాలను సీతాదేవి పుష్పమాలలతో అలంకృతం చేసింది. బహుశా అప్పటికే వార్తంతా ఈ రాముడికి పట్టాభిషేకం జరగడం లేదనేటువంటి వార్త నగరంలో అంతా వ్యాపించిపోయింది అనుకుంటాను. ఎక్కడ చూసినా జన సమూహాలు అంతకు ముందు వరకు చాలా సంతోషంతో రాముడి గురించి, అభిషేకం గురించి, దశరథుని గొప్పతనం గురించి చెప్పుకుంటున్నటువంటి ప్రజలు వాళ్ళ మొహాల్లో ఉన్న సంతోషం, ఆనందం అంతా శూన్యమైపోయింది. వాళ్ళు చాలా దీనంగా కనిపిస్తున్నారు. దుఃఖం వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాముణ్ణి ఆ దీనవదనంతో కళ్ళల్లో నీళ్లు నిండి ఉండగా రాముణ్ణి చూస్తూ ఉన్నారన్నమాట. పైగా వాళ్ళ మనస్సులు పరిపిరి విధాలుగా పోతోంది. బుర్రలు రకరకాల ఆలోచనలు చేస్తున్నాయి. మామూలుగా అయితే ఈ రాజమార్గంలో రాముడు వెళ్తుండగా ఎంత హుందాగా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఉండేవాళ్ళు, అతన్ని అనుసరించే సైన్యం ఉండేది. రాముడిలో ఏమీ వికారం లేదు. రాముడు ఆ రోజు ఈరోజు ఒకలాగే ఉన్నాడు. కానీ వెనుక చతురంగ బలం ఉండేది. ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడూ కూడా సీతాదేవిని అంత మామూలుగా చూడలేదన్నమాట. ఈరోజు సీతాదేవిని చూడడం ఒక విధంగా తమ భాగ్యం అనుకున్నారు. ఇంకో విధంగా సీతాదేవి అట్లా వెళ్తుండడం వాళ్లకు బాధగా అనిపించింది. దశరథునిలో వాళ్ళు అనుకుంటున్నారు, దశరథునికి ఏదో భూతం ఆవహించిందేమో, అందుకే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు. పీడయా పీడితం సర్వం జగతస్య జగత్పతేః మూలస్యేవోపఘాతేన వృక్షః పుష్పఫలోపగః. ఎట్లా ఉంది అంటే పీడయా పీడితం సర్వం జగత్ అస్య జగత్పతేః. ఈ రాజు యొక్క, ఈ జగత్పతి యొక్క, రాజు యొక్క చుట్టూ ఉన్నటువంటి జగత్తంతా కూడాను, మొత్తం అంతా కూడాను పీడింపబడుతోంది. ఎందుకంటే రాజు ఒక్కడే కాదు దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు. రాజు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, రాజు కారణంగా అందరూ కూడాను దుఃఖవశులై ఉన్నారు, దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఎట్లాగంటే
మొత్తం చెట్టును మొదట్లో నరికినప్పుడు, మొదలు భాగాన్ని నరికినప్పుడు ఆ చెట్టు యొక్క పూలు, పళ్ళు, ఆకులు ఏ విధంగా అయితే బాధను పొందుతాయో ఆ విధంగా మూలమైనటువంటి దశరథుని దుఃఖము ప్రజలందరికీ దుఃఖ కారణం అయిపోయింది. మనం కూడా వద్దు, ఇక్కడ ఉండొద్దు, లక్ష్మణులాగా మనమంతా కూడాను రాముని వెంట వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంకా ఎవ్వరూ ఉండరు అయోధ్యలో. ప్రతి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా అయోధ్య నిర్మానుష్యం అయిపోతుంది. అట్లాంటి పాడుబడినటువంటి అయోధ్యను కైకేయి చూస్తుంది. వనం నగరమేవాస్తు ఏన గచ్చతి రాఘవ. రాముడు ఏ అడవికి అయితే పోతున్నాడో ఆ అడవి నగరంగా మారిపోతుంది. రాముడు లేనటువంటి అయోధ్య అడవిగా మారుతుంది. కాబట్టి రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య ఉంటుంది. రాముడు లేకపోతే అది అడవైపోతుంది. ఈ మాటలంతా రాముడు వింటున్నాడు, దారిలో నడుస్తున్నాడు, దాంట్లో వెళ్తుండి కూడాను ఈ మాటలు చెవిన పడుతూనే ఉన్నాయి. అయినా రాముడికైతే వికారం కలగలేదు, మనస్సులో ఎటువంటి మార్పు రాలేదు. ఆ తర్వాత దశరథుని అంతఃపురానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత సుమంత్రుడితో చెప్పాడు, మేము వచ్చామన్న సంగతి రాజుగారికి తెలపమన్నాడు. సుమంత్రుడు కూడా వెళ్ళి, రాజా, అడవికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి రాముడు ఏం చెప్పాడు, నేను వచ్చానన్న సంగతి చెప్పమంటేను ఈయన అడవికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి నీ కుమారుడు వాకిట్లో వేచి ఉన్నాడన్నాడు. వెంటనే దశరథుడు అంతఃపురంలో ఉన్న తన భార్యలందరినీ కూడా పిలిపించాలి అన్నాడు, అందరినీ చూడాలంటున్నాడు. సుమంత్రుడి రాజాజ్ఞతో సుమంత్రుడు వెళ్ళి రాణులందరినీ కూడాను చెప్పొచ్చాడు, త్వరగా రావాలట, రాజుగారి ఆదేశం ఇది అని. రాణులందరూ రాజభవనానికి వెళ్ళారు. అప్పుడు రాణులందరూ వచ్చిన తర్వాత రాముణ్ణి కూడాను తీసుకుని రమ్మని సుమంత్రుడికి ఆజ్ఞనిచ్చాడు దశరథుడు. రాముడు ప్రవేశించినాడు, తండ్రికి గదిలోకి ప్రవేశించాడు. దశరథుడికి దూరం నుండినే నమస్కారం చేసుకుంటూ వస్తున్నాడు. దశరథుడు కూడా లేచి ముందుకు వెళ్ళి రాముణ్ణి ఆలింగనం చేసుకోవాలనుకున్నాడు. కానీ అంతలోనే దుఃఖంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరూ పరిగెత్తుకెళ్ళి దశరథుణ్ణి చేతులు పట్టి లేపి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత స్పృహ పొందినటువంటి దశరథుడికి రాముడు నమస్కారం చేశాడు. దండకారణ్యానికి వెళ్తున్నాము, సెలవిప్పించండి అన్నారు. అంటే మాకు అనుమతినివ్వండి, ఇంకా మేము సిద్ధంగా ఉన్నాము వెళ్ళడానికి, బయలుదేరడానికి అని. సీతారాములను ఆపే ప్రయత్నం ఎన్నో విధాలుగా చేశాను, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడాను వెనకల ఉన్నారు, అటు ఇటు ఉన్నారు. వీళ్ళను కూడాను నేను ఆపే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు నా మాట వినలేదు. వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దశరథుణ్ణి దీనస్థితి చూసి రామచంద్రుడు అన్నాడు, ఎందుకంటే ఇప్పుడు దశరథుడు వెళ్ళడానికి అనుమతిస్తాడో లేదో అన్నటువంటి పరిస్థితి. అందుకని తండ్రి గారిని వేడుకుంటున్నాడు, శోకం వదలండి, అంటే మీరు ఈ దుఃఖాన్ని ఆపుకోండి, ఇంకా ఈ దుఃఖాన్ని వదిలిపెట్టండి, మాకు అనుమతినివ్వండి అంటే దశరథుడు అన్నాడు, కైకేయికి వరాలిచ్చాను, వరాలిచ్చి మోహవశుడైపోయాను నేను. ఆయన వరాలిచ్చాడు కానీ కైకేయి ఇంతటి అకృత్యం చేస్తుందని ఆ రోజున ఊహించలేకపోయాడు. అందుకే మోహవశుడయ్యాను. ఆ రోజు నిజంగానే ప్రాణాలు రక్షించిందనేటువంటి ఒక కృతజ్ఞతతో అడిగాడు. కానీ ఇప్పుడు ఆవిడ ఆ వరాలే ఆయనకు పాశంలాగా ఆయన్ను బంధించేశాయి. కాబట్టి ఇప్పుడు కైకేయి నన్ను వరాలు అడిగింది, నేను ఆ మోహంతో నేనేమీ మాట్లాడడం లేదు. కానీ నీకొక హక్కు ఉంది, నన్ను ఆపేసి నన్ను
ఆ వరాలను నిజం చెయ్యకుండా, అంటే అడిగినటువంటి కైకేయి అడిగినటువంటి మాటను వదిలిపెట్టేలాగా చేసి, అంటే తండ్రిని ఎదిరించి, నన్ను ఆపి అంటే తండ్రిని ఎదిరించి నువ్వు అయోధ్యకు రాజు కావాలన్నాడు. అసలే సత్యసంధుడైనటువంటి రాముడు, పితృవాక్య పరిపాలకుడైనటువంటి రాముడు తండ్రిని ఎదిరించి రాజ్యాన్ని స్వీకరిస్తాడా? నమే కార్యం త్వయానృతం, నా కోసం, అంటే రాముడు అంటాడు తండ్రితో, నా కోసం నీవు అసత్యవాదివి కావద్దు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు రాముడు అడవికి పోవడాన్ని భరించలేకపోవడంతోనే కదా నన్ను ఎదిరించైనా సరే ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోమంటాడు. కాబట్టి నా కోసం నువ్వు ఇట్లా మాట తప్పిన వాడివి కావద్దు. ఇదిగో ఎంతలో ఇటు చూసి అటు చూసే లోపల 14 సంవత్సరాలు పూర్తయిపోతుంది. 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ మీ పాదస్పర్శ చేసుకుంటాను, మీ పాదాలకు నమస్కరిస్తాను అని వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు సంభాషిస్తుంటే రహస్యంగా, అంటే గుసగుసలు అన్నమాట, కైకేయి త్వరగా పంపించేసేయి రాముణ్ణి, త్వరగా పంపించేసేయి అని తొందర పెడుతోంది. దశరథుడు శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ గచ్చస్వారిష్టమవ్యగ్రం పంథానం అకుతో భయం. శ్రేయసే, శ్రేయస్సు కోసం, మనకు మన ఆధ్యాత్మిక మార్గంలో మన ఉపనిషత్తులు చెప్పినటువంటి విధంలో శ్రేయస్సు ప్రేయస్సు అని రెండున్నాయి. ప్రేయస్సు ఈ మన జీవితంలో మనకు ఇష్టమైనటువంటి దాన్ని, ప్రియమైనటువంటి దాన్ని పొందడం వల్ల కలిగే వృద్ధి, ఆనందం ఏదైతే ఉందో అది శ్రేయస్సు. శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి పరతత్వానికి సంబంధించినటువంటి పరబ్రహ్మానందం. కాబట్టి శ్రేయసే, నీకు నీ తదనంతర కాలంలో శ్రేయస్సు కోసం, వృద్ధయే నీ అభివృద్ధి కోసం, పునరాగమనాయచ మళ్ళీ తిరిగి రావడానికి, గచ్చ వెళ్ళు, ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటే అనుమతించేశాడు దశరథ మహారాజు. వెళ్ళు, వెళ్ళి శ్రేయస్సుతోనూ అభివృద్ధితోనూ మళ్ళీ తిరిగిరా అన్నాడు. నీ మార్గము అవ్యగ్రం, ఎటువంటి ఇబ్బందులు లేకుండాను, అకుతః భయం, ఎటువంటి భయం లేకుండా నీ మార్గం ముందుకు సాగుతుంది అని ఆశీర్వాదపూర్వకంగా అనుమతినిచ్చాడు దశరథ మహారాజు. అంతేకాకుండా నువ్వు చాలా ధర్మాత్ముడవు. ఎందుకంటే దశరథుడు ఆపడానికి ప్రయత్నించినప్పుడు కూడాను నీ ధర్మాన్ని మనం పాటించాలి అన్న విషయమే చెప్పాడు. నీవు ధర్మాత్ముడవు కాబట్టి ధార్మికమైన నీ బుద్ధిని మరలింపచేయడానికి, ఆపివేయడానికి, నీ ఆలోచనలకు ఆపుదల చెయ్యడానికి నాకు అవకాశం రాకుండా పోతుంది, నాకు శక్యం కాకుండా పోతుంది, నాకు సామర్థ్యమే లేకుండా పోయింది నిన్ను ఆపడానికి. కానీ నన్ను నీ తల్లిని చూసుకుంటూ ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం నువ్వు వెళ్ళొచ్చు కదా అంటాడు. అంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. ఆ క్షణంలో కూడాను ఆ ఒక్క రాత్రి ఉంటే రాముని ముఖ దర్శనం భాగ్యం కలుగుతుందనుకుంటున్నాడు దశరథుడు. కానీ ఈరోజు ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను, సరే బాగానే ఉంది, రేపు ఉదయం వెళ్తాను. ఈరోజు నాకు లభించినటువంటి ఈ భోగభాగ్యాలన్నీ కూడా రేపు ఎవరిస్తారు అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఈ ఒక్క రాత్రి వల్ల కలిగేటువంటి అయోధ్యావాసం నాకు అక్కర్లేదు. రేపైనా ఈరోజు ఇప్పుడు కాకపోతే, ఈరోజు సాయంత్రానికి కాకపోతే రేపు పొద్దునైనా నేను బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాల్సిందే. కాబట్టి అది సాధ్యం కాదన్నాడు. అయితే మళ్ళీ దశరథుడు అంటాడు, నాకు ప్రియం చేయడానికి, నాకు ఇష్టమైన
పనిని. కానీ ఇక్కడ దశరథునికి ఇష్టమైన పని కాదు, నాకు ప్రియాన్ని కలిగించడానికి ఇంతవరకు లోకంలో ఏ కుమారుడు చేయనటువంటి దుష్కరమైనటువంటి కార్యాన్ని నీవు చేస్తున్నావు. నిజానికి నచైతత్ మే ప్రియం, నీవు అడవికి పోవడం అన్నది నాకు ఇష్టమే లేదు అని దశరథుడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు. తర్వాత ఈ రాజ్యం, రాముడు అంటాడు, ఈ రాజ్యం తప్పదు, భరతునికి ఇవ్వాల్సిందే. అందుకే నేను అన్నింటినీ పరిత్యజించి, ఇప్పటికే ఈ రాజ్యం ఎప్పుడైతే కైకేయికి దశరథుడు వరాలిచ్చాడు, ఆ వరాలను ఇప్పుడు ఉపయోగించుకోవడానికి కైకేయి కోరిందో, రాముడు అడవికి వెళ్ళడం, భరతుడికి రాజ్యాభిషేకం చేయడం అన్నది, ఈ 2 వరాలు నిజానికి ఇప్పుడు ఇచ్చినవి కాదు. వరాలు ఏమిటి అన్నది ఇప్పుడు కోరుకుంది, కానీ ఈ వరాలు ఎప్పుడో ఇచ్చేశాడు. అందుకే అప్పటికే ఆయన వరాలు ఇచ్చిన నాటికే కైకేయి మనసులో ఆ రోజు లేకపోవచ్చు, కానీ వరాలు ఇచ్చిన రోజైతే కైకేయి ఏదైనా కోరుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికీ ఈ రాజ్యం భరతుండి. కాబట్టి ఇంకా నేను ఇక్కడే ఉండి ఈ రాజ్యభోగాలు అనుభవిస్తుండడం ఇప్పుడు తెలిసిన తర్వాత ఈ రాజ్యభోగాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండడం సమంజసమైనటువంటిది కాదు. నీవు కైకేయికి సంతోషంగా వరాలనివ్వు అన్నాడు. అంటే ఈయన చాలా బాధపడుతున్నాడు. ఏదైనా దానం, ఏదైనా ధర్మం, దానం కానీ ధర్మం కానీ మనస్ఫూర్తిగా చెయ్యాలి. మనస్ఫూర్తిగా చేసినప్పుడు అది సత్ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు కైకేయి సంతోషం కోసమే చేస్తున్నావు, అయితే ఆ చేసేదేదో మనస్ఫూర్తిగా చెయ్యి, హృదయంతో సంతోషంగా చెయ్యి. అప్పుడు నీవు సత్యవంతుడవుతావు. నీ లోపల బాధ పెట్టుకొని పైన మాట్లాడితే అది సంపూర్ణమైనటువంటి సత్యప్రతిజ్ఞ కాదు. కాబట్టి నీవు సంతోషంగా కైకేయికి వరాలనిస్తే, కైకేయి మాటను కైకేయికి ప్రియం చేకూరిస్తే నువ్వు నిజంగా సత్యవంతుడు అవుతావు. నీ ఆజ్ఞానుసారం నడుచుకోవడం నాకు ఇష్టమైనటువంటిది, నేను మనఃపూర్తిగా ఆ పనిని చేస్తున్నాను. కాబట్టి నువ్వు దుఃఖాన్ని వదిలిపెట్టు. అయ్యో నా కొడుకు బాధతో ఉన్నాడేమో అని నీవు లోపల బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ బాధకు ఒకటి, రాముడు అడవికి పోవడం దశరథుడికి ఇష్టం లేదు కాబట్టి దుఃఖము, దుఃఖంతో ఇచ్చిన చేసేటువంటి కైకేయికి చేసేటువంటి ప్రియము సత్యం కాకపోతుంది. రెండవది, రాముడు దుఃఖపడుతున్నాడేమో అనుకోవడము. అందుకే రాముడు అంటాడు, నేను దుఃఖపడ్డం లేదు, నేను ఇష్టంగా మనస్ఫూర్తిగా అడవికి వెళ్ళడానికి సంసిద్ధుడనైనాను. అందుకంటాడు, నవాహం రాజ్యమిచ్చామి న సుఖం నచ మైథిలీం నైవ సర్వానిమాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం. నాకేది వద్దు, ఇక్కడే సీతను కూడా ఇక్కడే వదిలిపోవడానికి సిద్ధమైనటువంటి వాడు. నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, రాజ్యభోగాలు ఏమీ అక్కర్లేదు. ఈ సీతాదేవిని కూడాను ఇక్కడ వెంట పెట్టుకొని పోవాల్సిన పనిలే, ఇక్కడే వదిలిపెట్టిపోతాను, అన్ని కోరికలను వదిలిపెట్టేస్తాను. చివరికి స్వర్గాన్నైనా కూడాను నేను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నా, నా జీవితం కూడా, నాకు ఏది అక్కర్లేదు. అంతటి వైరాగ్యం శ్రీరామచంద్రుడిది. త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శపే. త్వాం అహం సత్యమిచ్చామి, నేను నీవు సత్యసంధుడవై ఉండాలి అని కోరుకుంటున్నాను. అంతేగాని నీవు అసత్యవాదివి కావాలని నేను కోరుకోవడం లేదు. ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శపే, నేను ఒట్టు పెట్టుకుంటున్నాడు. సుకృతం పుణ్యాలు సత్యం మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను, నేను కోరేది నీ యొక్క
సత్యవాక్ పరిపాలనను మాత్రమే. పితాహి దైవతం తాత దేవతానామపి దైవతం తస్మాత్ దైవతమిత్యేవ కరిష్యామి పితుర్వచః. మా పితృదేవోభవ అన్నది మనకు తెలిసినటువంటిదే. పితాహి దైవతం, తండ్రే దైవము. తండ్రి ఈ మనుషులకైనా దైవతానామపి దైవతం, దేవతల కంటే మించిన దైవం. కేవలం దైవం కాదు, దేవతలను మించినటువంటి, దేవతలకు కూడా దైవమైనటువంటి వాడు. అందుకు నేను ఆ దేవతలకు దేవుడైనటువంటి పితృదేవుని యొక్క మాటను ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను. శ్రీరామచంద్రుని మాటలను విని దశరథుడు పుత్రవాత్సల్యంతో కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని మళ్ళీ స్పృహ కోల్పోయాడు. మనకి అయోధ్యకాండలో పాపం దశరథుడు స్పృహ కోల్పోవడం, లేవడం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా దశరథుడు మూర్ఛితుడు కాగానే ఒక్క కైకేయి తప్ప తక్కిన రాణులందరూ కూడాను ఏడుస్తూ వాళ్ళు కూడాను మూర్ఛపోయారు. ఎందుకంటే కైకేయి అంత దీనమైనటువంటి స్థితిలో ప్రస్తుతం లేదు. తరువాత ఆవిడ దీనత్వం బయటపడుతుంది. ఇక వాళ్ళందరూ అట్లా నిశ్చేష్టులై, చేష్టలుడిగి ఎక్కడి వాళ్ళు అక్కడ స్తంభించిపోయేసరికి సుమంత్రుడికి చాలా ఆవేదన కలిగింది. అతను కూడా అక్కడే ఉన్నాడు. ఆ సుమంత్రుడికి చాలా బాధ కలిగింది. కైకేయిని నిందించడం మొదలుపెట్టాడు. నీవు చెయ్యరాని పనులు చేయడానికి సిద్ధమైపోయినావు, నీవు చేస్తున్నది ఏది కూడా ధర్మమైనటువంటిది కాదు, నీ భర్తను చంపేస్తున్నావు, కులాన్ని నాశనం చేస్తున్నావు అన్నాడు. నీవు నీ కొడుకును రాజుని చేస్తే, అంటే నీ కొడుకు రాజు అయిపోతే మేమెవ్వరం ఇక్కడ ఉండము, రాముడెక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. అయినా నీవు ఇంత దుర్మార్గంగా ఉంటే, మామూలుగా అధర్మం ఎప్పుడైతే ఉంటుందో, అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భూమి ఆ భారాన్ని మోయలేక చీలిపోతుందంటారు. నువ్వింత అధర్మమైనటువంటి పనిని చేస్తున్నా ఎందుకు ఈ భూమి బద్దలు కాలేదు, నువ్వెందుకు ఆ భూమిలోకి పోలేదో నాకు ఆశ్చర్యంగా ఉందంటాడు సుమంత్రుడు. అయినా నీకు జన్మతః నీ తల్లి బుద్ధులే వచ్చాయి, అంటే పుట్టుకతోనే నీ తల్లి బుద్ధులు వచ్చేసాయి నీకు. ఆమెకున్నటువంటి దుష్టమైనటువంటి, నివారింపడానికి లేనటువంటి పట్టుదల నీలో కూడా కనిపిస్తోంది. మాకు మీ అమ్మగారి గురించి, మీ తల్లి గురించి బాగా తెలుసు, బాగా మేమంతా కూడా విన్నవాళ్ళమే అని ఆ కథను చెప్పడం మొదలు పెడతాడు. ఒక సాధు సత్పురుషుడు కైకేయి తండ్రి దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి మహావరాన్ని ఇస్తాడు. ఆ వరం కారణంగా ఆయన కేకయాధిపతి ప్రాణులు, అంటే చీమ నుండి పెద్ద జంతువు వరకు ప్రాణుల ధ్వనులన్నీ కూడాను అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారు అన్నది తెలుసుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. ఆ వరం వల్ల అతనికి కలిగింది. ఒకసారి జృంభమనే ఒక చీమ ఏదో శబ్దం చేసుకుంటూ పోతోంది. ఆ శబ్దానికి అర్థం మాత్రము మనకు చెప్పలేదు, కానీ ఆ అర్థం తెలుసుకున్నటువంటి, ఆ మాటకి అర్థం తెలుసుకున్నటువంటి కేకయాధిపతి బిగ్గరగా నవ్వాడు. పక్కనే ఉన్నటువంటి కైకేయి తల్లి, నన్ను చూసి నవ్వుతున్నావా, నన్ను పరిహాసం చేస్తున్నావా, నీకు నవ్వుకు అంత కారణం ఏంటి, పైగా అంత గట్టిగా నవ్వడానికి కారణం ఏంటి అంటే, నిన్ను పరిహాసం చేయడం లేదు, ఏదో నవ్వుతున్నానంటే, లేదు నువ్వు కారణం లేకుండా ఎందుకు నవ్వుతావు, కారణం ఏదో ఉండి ఉంటుంది, కాబట్టి ఆ కారణం నాకు చెప్పి తీరాల్సిందే అని పట్టుబడుతుంది. నేను నీకు కారణం చెప్పితే నేను ప్రాణాలతో ఉండను, నేను చచ్చిపోతానంటాడు. చచ్చిపోతే చచ్చిపోతావు, జీవితంతో ఉంటావో మరణిస్తావో నాకు అనవసరం,
అంటే తల్లి అన్న మాట అచ్చంగా కైకేయి కూడా తరువాత అదే తీరులో మాట్లాడుతుందన్నమాట. నువ్వు బతుకుతావో చేస్తావో నాకు సంబంధం లేదు, నువ్వు ఎందుకు నవ్వినావో నాకు కారణం మాత్రం చెప్పాలి అంటే కేకయ్య రాజు జరిగినటువంటి వృత్తాంతాన్ని మాత్రమే చెప్పాడు. అంటే ఇట్లా ఒక సాధు పొంగవుడు వచ్చాడు, నాకు వరం ఇచ్చాడు, నాకు ఈ శక్తి ఉంది, ఈ విధంగా నేను తెలుసుకోగలుగుతాను. అంతేకాని ఆ చీమ యొక్క ధ్వనిని, అందులోని రహస్యాన్ని మాత్రం చెప్పలేదు. చెప్పకపోగా ఇంత పట్టుబట్టినటువంటి ఆ మూర్ఖురాలైనటువంటి కైకేయి తల్లిని విడిచిపెట్టేశాడు. హాయిగా తన పాటికి తాను రాజ్యంలో సుఖంగా బతకడం. అంటే మూర్ఖురాలైనటువంటి ఆ భార్యతో నరకాన్ని కాకుండా అటువంటి అధర్మపరురాలైనటువంటి భార్యను వదిలిపెట్టి సుఖంగా ఉన్నాడు. సాధారణంగా లోకంలో ఒక మాట ఉందంటాడు సుమంత్రుడు, కొడుకులందరికీ తండ్రుల బుద్ధులు వస్తాయి, కూతుళ్ళందరికీ తల్లుల బుద్ధులు వస్తాయి. అది జనప్రవాదం, లోకంలో ఉండే మాట. కానీ నిన్ను చూస్తుంటే ఇది నిజమే అనేటువంటి విషయం తెలుస్తోంది. నువ్వు కూడా నీ తల్లిలాగా కాకుండా పౌర జానపదులను రక్షించుకో. ఎందుకంటే ఇప్పుడు కైకేయి కారణంగా రాముడు అడవికి పోతే ఎటువంటి అపఘాతం, ఎటువంటి వినాశం జరుగుతుందో వివరించి చెప్పినా కూడాను ఎవరు వినిపించుకోవట్లేదు ఆవిడ. రాముడు అడవికి పోతే అయోధ్య సర్వనాశనం, కులం సర్వనాశనం, దశరథుడు నాశనం అవుతాడు, ఇక్ష్వాకు కులం నాశనం అవుతుంది, అయోధ్య సర్వనాశనం అవుతుంది. అయినా కూడా ఆమెలో ఎటువంటి చలనము లేదు. ఇంకో విధంగా చెప్పడానికి చూశాడు, అనవసరంగా లోకులంతా నిన్నే నిందిస్తారు, నీకు చెడ్డ పేరు వస్తుంది అంటాడు. అయినా ఆవిడలో ఏమీ మార్పు కలగలే. ఈ విధంగా ఒకసారి కోపంగాను మరోసారి అనునయంగాను ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా కైకేయి మాత్రం మనసు మార్చుకోలేదు, ఆమెలో ఏ మార్పు కలగలేదు. ఇక సుమంత్రుడు చెప్పడం ఆపేశాడు. దశరథుడు ఇక ప్రయోజనం లేదని తెలిసిపోయింది, దశరథుడికి ముందే తెలిసిపోయింది. సుమంత్రుడు తన ప్రయత్నం తాను చేశాడు. ఇక అడవికి వెళ్ళడానికి రథాలను, చతుర్విధ రథ గజ తురగ పదాతి సైన్యాలను అన్నింటినీ ఏర్పాటు చేశారు. అడవికి వెళ్తానన్నారు కదా చాలామంది పౌరులు, అందుకు రాముని మీద ఆధారపడి జీవించే వాళ్ళందరికీ ధనం ఇచ్చేయమన్నాడు. ధనం, నిర్జనవనం కదా రాముడు వెళ్తున్నది, అక్కడ ఏం దొరుకుతుందో ఏం లేదు, మనుషులు ఉంటారో ఉండరో. అటువంటి సందర్భాల్లో రాముడికి ఎటువంటి అసౌకర్యము కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కష్టాలు కలగకుండా ఉండడానికి ధనరాశులు ధాన్యరాశులు అన్నింటినీ బండ్లకెత్తిచ్చి పంపించమన్నాడు. దశరథుని మాటలు వినేసరికి కైకేయికి ఒక లోపల నుంచి ఒక భయం పుట్టుకొచ్చింది. మొహమంతా వాడిపోయింది, కంఠం కూడా ఒకలాగా రుద్ధమైపోయింది. దుఃఖం, భయం, బాధ అదేంటో. దాంతో మాట్లాడలేకుండా మాట పైకి పెగలటం లేదు. ఆ తర్వాత కొంచెం కూడగట్టుకొని అంటుంది, జనులందరూ వెళ్ళిపోయిన తర్వాత శూన్యమైన ఈ రాజ్యాన్ని నువ్వు భరతుడికి ఇస్తావా? అటువంటి రాజ్యం నా కుమారుడికి అక్కర్లేదు, కాబట్టి నువ్వు అట్లా పంపించడానికి లేదు. అంటే పౌరులకు వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలు, ధనరాశులు, ధాన్యరాశులు, చతురంగ బలాలు అన్నీ పంపించేస్తే ఇంకేం ఉంటుంది, అట్లా పంపించడానికి లేదు. కాబట్టి ఎలా పంపించాలి అంటే, మీ వంశంలోనే ఉన్నాడు సగరుడు అనేవాడు, సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు, ఆ చక్రవర్తి తన కుమారుడు అసమంజసుణ్ణి ఏ విధంగా పంపించేశాడో అలా పంపించేసాయి అంటాడు. అయితే సగరుడికి, అసమంజసుడికి రాముడికి ఎక్కడుంది పోలిక? అసమంజసుడు చేసేటువంటి అకృత్యాలు ఎటువంటివి? పురజనులు అందరూ విసిగిపోయారు.
అందరూ విసిగిపోయి సగరుడి దగ్గరికి వెళ్ళి నీకు నీ కొడుకు కావాలో మేం కావాలో నిశ్చయించుకోమన్నారు. అందుకే అసమంజసుణ్ణి పంపించేశారు. అంతవరకు సగరుడికి కూడా తెలియదు కొడుకు చేస్తున్నటువంటి దుర్మార్గాలు. అందుకు పౌరుల క్షేమం కోసం, ప్రజాహితం కోసం అసమంజసుణ్ణి దేశ బహిష్కరణ చేశాడు. కానీ రాముడు అట్లాంటి పాపం ఏం చేశాడు? అందుకే అప్పుడు సిద్ధార్థుడు అనేటువంటి మంత్రి కలుగజేసుకుని అసమంజసుడు పాపకార్యాలు చేశాడు కాబట్టి దేశ బహిష్కృతుడైనాడు. రాముడు ఏం పాపం చేశాడు? రామునిలో మాకైతే ఏం దోషం కనిపించట్లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రజలందరూ సగరుడి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడిని పాపాలు చేశారన్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా రామునిలో ఎటువంటి దోషాన్ని చూపించట్లేదు. పైపెచ్చి వాళ్ళందరికీ కూడా రాముడు అంటే చాలా ఇష్టం. మాకేమీ కనిపించలేదు. ఒకవేళ నీకు ఏదైనా రామునిలో తప్పు కనిపిస్తే అదేదో ఇప్పుడే ఈ క్షణంలోనే ఇది రాముడిలో కనిపిస్తున్నటువంటి దోషం అని చెప్పు. ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని పరిత్యజించరాదు. అంటే ధర్మాన్నే విడిచిపెట్టేసినట్టు, రాముడు విడిచిపెట్టినట్టు అవుతుంది. రాముడు ధర్మాత్ముడు, ధర్మ మార్గంలోనే నడుస్తున్నటువంటి వాడు. ఇప్పుడు రాముణ్ణి పరిత్యజిస్తే, విడిచిపెట్టేస్తే ధర్మాన్ని పెట్టినట్టే అవుతుంది. కాబట్టి అది అధర్మం. ఆ అధర్మం వల్ల నరకం ప్రాప్తిస్తుంది అని చెప్తాడు. అని చెప్పి మళ్ళీ సిద్ధార్థుడు నీకు చెడ్డ పేరు రాకుండా చూసుకో. దశరథుడు కల్పించుకుని సుమంత్రుడు చెప్తున్నటువంటి సిద్ధార్థుడు చెప్తున్నటువంటి విషయం సరి అయిందే, నీకు హితమేదో తెలుసుకోలేకపోతున్నావు. నేను కూడా ఈ సర్వస్వాన్ని, ఈ రాజ్యాన్ని, సుఖాన్ని, ధనాన్ని అంతటినీ విడిచిపెట్టేసి రామునితో పాటుగా నేను కూడా అరణ్యానికి వెళ్ళిపోతా. నీవు నీ కుమారుడు ఇద్దరు కూడా, నీ రాజై నీ కుమారుడు భరతుడు సుఖంగా ఈ రాజ్యాన్ని అనుభవించండి అని చెప్తాడు. అయితే రాజ్యభోగాలు విడిచిపెట్టి అడవిలో ఉండేవానికి పరివారం ఎందుకు? ఈయన పరివారంతో పాటుగా పంపించమన్నాడు కదా, అందరినీ చతురంగ బలాలతో పంపించమని చెప్పాడు. అందుకు రాముడు సమ్మతించడు. వెళ్తున్నది దేనికోసం? ఒక మునివృత్తిని అవలంబించడం కోసం. రాజ్యభోగాలే లేనప్పుడు చతురంగ బలంతో పనే ఉంటుంది అని చాలా చక్కటి ఉపమానం ఒకటి చెప్తాడు రామచంద్రుడు. ఏనుగుంది, ఒక మంచి బలిష్టమైనటువంటి ఏనుగును విడిచిపెట్టేశాడు. ఏనుగును విడిచిన తర్వాత అయ్యో ఇది నా ఏనుగును కట్టిన తాడు అని దాని మీద మోహం పడ్డం ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఏనుగుతో ఉంటుంది కానీ ఏనుగును కట్టేసినటువంటి తాడుతో కాదు కదా. కాబట్టి నాకు ఇవేమీ వద్దు. నీవిస్తానన్నటువంటి, బండ్లకెత్తుతానన్నటువంటి ధనధాన్య రాసులేవి నాకు అక్కర్లేదు. మాకు నారచీరలు ఇప్పించండి, ఒక గుణపము ఒక గంప కావాలి. ఎందుకంటే పర్ణశాల ఒకటి ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఒక గుణపము ఒక గంప నారచీరలు ఇవి మాత్రం మాకు చాలు అని కైకేయి అప్పటికే నారచీరలను సిద్ధంగా పెట్టుకుంది. ఎందుకంటే ముందే చెప్పింది జటావల్కల ధారి అయి వెళ్ళాలి అని. మా పట్టు వస్త్రాలు వేసుకొని ఆభరణాలు వేసుకొని కాదన్నమాట. అందుకు కైకేయి చేతిలో నుంచి నారచీరలను తీసుకున్నాడు, ధరించేశాడు. లక్ష్మణుడు కూడా తీసుకున్నాడు, ఆమె చేతిలో నుండి నారచీరలు తీసుకున్నాడు, కట్టుకునేశాడు. సీతకు ఆ చీరలు ఎలా కట్టుకోవాలో తెలియదు పాపం. సంపదల్లో పుట్టి పెరిగినటువంటి తల్లి ఆమె. అందుకు ఎలా కట్టుకోవాలో తెలియకుండా రాముణ్ణి అంటుందన్నమాట, ఆ అరణ్యాల్లో ఆ వనవాసులైనటువంటి మునులు ఈ చీరలు ఎట్లా కట్టుకుంటారో ఏమో అంటే ఆవిడ అమాయకత్వం అక్కడ తనకు తెలియకపోవడం, సిగ్గుతో ఆ మాట అంటుంది. అంటే కట్టుకోవడానికి రాదు అని చెప్పడానికి సిగ్గేసిందన్నమాట. ఆ మునులు, ఆ వనవాసులైనటువంటి వాళ్ళు వీటిని ఎట్లా కట్టుకుంటారో అంటుందన్నమాట.
అంటే రాముడు అప్పుడు ఆమె ధరించినటువంటి పట్టు చీర మీదనే ఈ నార చీరను చుట్టబెడతాడు. అది చూసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా ఇంకా చాలా దుఃఖంతో వేదనతో బిగ్గరగా ఏడ్చడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళందరూ ఆ ఏడుపులతోటే అసలు సీతను అడవికి పొమ్మన్న వాళ్ళు ఎవ్వరు, కైకేయి అడగలేదు కదా, ఎవరు పొమ్మన్నారు సీతను అడవులకు? ఎవరు ఆజ్ఞాపించలేరు కదా. కాబట్టి ఇదిగో రామచంద్ర, నీవు వచ్చే వరకు, నీవు 14 ఏళ్ల వనవాసం ముగించుకొని వచ్చే వరకు ఈ సీతను ఇక్కడే వదిలి వెళ్ళు. నువ్వు వచ్చే వరకు మేము ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాం, మా ప్రార్థనను అంగీకరించి ఈమెను ఇక్కడే ఉండనివ్వు అన్నారు. వశిష్ఠ మహర్షి సీత నారచీరలు ధరించడానికి కష్టపడుతుండడం చూసి బాధ కలిగింది ఆయనకు కూడా. ఆయన మనస్సు అంగీకరించలేదు. అందుకంటాడు, ఇంకా చివరికి ఉన్నదంతా ఒకటే కేంద్రం, కైకేయిని నిందించడం మొదలుపెట్టాడు. కైకేయిని నిందిస్తూ సీత ఇక్కడే ఉంటుంది, చాలా దృఢంగా చెప్పాడు, సీత ఇక్కడే ఉంటుంది. ఆత్మాహి దారాహ సర్వేషాం దారసంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీం. దారసంగ్రహవర్తినాం, గృహస్థులైనటువంటి వాళ్లకు ఆత్మాహి దారాహ, భార్య ఆత్మతో సమానము. కాబట్టి ఇప్పుడు రాముని ఆత్మ సీత, రాముడు వెళ్తున్నాడు, కానీ రాముని ఆత్మ ఇక్కడే ఉంటుంది. రాముని స్థానంలో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. అందుకే అర్ధభాగం, గృహస్థు యొక్క అర్ధభాగం భార్య. అందుకే మనకు తైత్తిరీయ సంహితలో మాట అర్థోవా ఏష ఆత్మనో యత్ పత్ని అని ఉంది. మనకు షోడశ సంస్కారాల్లో వివాహం కూడా ఒకటి. ఆ వివాహానికి సంబంధించినటువంటి మంత్రాల్లో కూడా మనకి ఇది కనిపిస్తుంది. సీత అడవికి వెళ్తే, ఇంతసేపు రాముడు అడవికి వెళ్తే మేము కూడా వెళ్తామన్నాడు. ఇప్పుడు వశిష్ఠుల వారు ఏమంటున్నారు, సీత అడవికి వెళ్తే మేము కూడాను రాముడితో పాటు అడవికి వచ్చేస్తాం, సీతతో కూడా మేము కూడా బయలుదేరి వచ్చేస్తాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.